సార్ చెప్పండి సార్, మీ ప్రధాన సమస్య ఏంది? మీరు ప్రజావానికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడ ఈరోజు ప్రజావానికి వచ్చే కార్యక్రమం ఎందుకంటే మన గత ఫిలిం నగర్లో 30 సంవత్సరాల నుంచి నేను అక్కడ ఉంటున్నాను. అప్పటికి 2 ఎకరాల పార్కు స్థలాన్ని ఆ ఫెన్సింగ్ తొలగించి గుడి ముసుగులో కమాను కట్టి లోపల ప్లాటింగ్ జరిగింది. ఆ ప్లాటింగ్ మొత్తం ఎవరు చేసినది అది నా లెటర్లో నేను పేర్లు రాసినాను. కావున దానికి సంబంధించింది ఇంతకుముందు 2010లో కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను కంప్లీట్ ఇచ్చినాను. అప్పుడు అధికారులు కూడా వచ్చి వెరిఫై చేసి కూడా దాని గురించి ఏం పట్టించుకోలేదు. కావున ఇప్పుడు హైడ్రా కమిషనర్ కానీ ఇప్పుడు ఈ జిఎస్ కమిషనర్ కానీ ఇప్పుడు నా సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా హైకోర్టు చెప్పిన ప్రకారంగా ఎక్కడికైనా పార్కు స్థలాలు కబ్జా అయినా నాలాలు కబ్జాలైనా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అయినా ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. కావున దానికి ఎవరు దాని మీద పార్క్ స్థలాన్ని ఎవరు ఇంట్రెస్ట్ చేసుకోకుండా ఏం చేయకుండా అంటే అక్కడ నేను ఒక టీడీపీ లీడర్ని నేను అక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. విజయరామారావు గౌడ్ అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 18 బస్సులు డెవలప్మెంట్ మా టీడీపీ హయాంలో జరిగింది. నేను ఇప్పుడు టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు టీడీపీకి వర్కర్గా ఉన్నా. అక్కడ నేను జూబ్లీస్ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్. కావున ఈరోజు ప్రజావానికి వచ్చే దానికి సమస్య ఏంటంటే మొన్న నేను జిహెచ్ఎంసీ మన జూనియర్ కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్కి శ్రీనివాసులకు ఆయన ఇంతకు స్పందించలేదు. డీసీ గడువును కలిసిన స్పందించలేదు. కావున మొన్న వచ్చి కమిషన్ కలిస్తే ఒక రైటింగ్ పవర్లో ఒక లెటర్ ఇవ్వమని చెప్పిండు. ఆ లెటర్ ఈ రోజు ఇచ్చినాను. ఇకనే వాళ్ళు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ నాకు ఇచ్చారు. కానీ ముమ్మాటికి ఏదేమైనా కానీ కమిషనర్ కానీ మేయర్ గారు కానీ అది ఖచ్చితంగా ఈరోజు దానికి సంబంధించిన 2 ఎకరాలకు స్థలం అంటే 200 కోట్లు లాస్ట్. అది 200 కోట్లు లాస్ట్. ఆ 200 కోట్ల లాస్ట్ ప్రభుత్వానికి చెందింది, ప్రజలకు చెందింది. ఆ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ కానీ హైడ్రా కమిషనర్ కానీ దాన్ని ఇంట్రెస్ట్ చేసుకొని ఎంక్వైరీ చేసి అక్కడ ఎన్ని ప్లాట్లు కట్టినా ఎంత కబ్జా చేసినా వాళ్ళని తీసి మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేలా మళ్ళీ పార్క్ ఒకటి తయారు చేయాల్సిందిగా నేను హైడ్రా కమిషనర్ గారిని మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఓకే సార్, దీనికి సంబంధించిన కంప్లైంట్ అనేది మీరు ఎన్నిసార్లు ఇచ్చారు ఇక్కడికి వచ్చి ప్రజావానికి? నేను ప్రజావాణి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాను. ఫస్ట్ టైం అయితే నేను జూనియర్ కమిషనర్కి డీసీని కూడా కలిసినాను, మన శ్రీనివాసుని కూడా కలిసినాను. ఆయన కూడా చెప్పడం జరిగింది, రిపీట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కమిషనర్ గారికి ఒక లెటర్ ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఈ సమస్య చిన్నది కాదు, పెద్ద సమస్య ఇది. కావున అధికారులు ఏంటంటే గట్టిగా పనిచేయాలి. అధికారులు లొంగకుండా ప్రజల ఆస్తి ప్రజల ప్రాపర్టీ కాపాడాల్సిందిగా అధికారుల బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు అధికారుల దృష్టికి తీసుకొచ్చినాను. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ సంబంధించి ఏవైతే అధికారులు ఉన్నారో అది కమిషనర్ అయితే చూసుకుంటారు కదా సార్, హైడ్రా కమిషనర్. సో ఆయన ఎప్పుడైనా మీరు మీట్ అయ్యారా? ఈ సమస్య గురించి వివరించారా మీరు? 3 నెలల కింద నేను హైడ్రా కమిషనర్ కలిసినాను. సుజస్టింగ్ గారు ఇక్కడ ఏరియాకి ఏసీబీ అయినా కడతావాద్ ఏసీబీ అయినా 3 నెలలు అయింది. 3 నెలలకు ఇంతవరకు ఆ సుజస్టింగ్ ఏసీబీ ఇంతవరకు ఏం ఇంట్రెస్ట్ తీసుకోలేదు. దాని మీద ఏం చర్య తీసుకున్నాడు, ఏం యాక్షన్ తీసుకున్నాడు ఇంతవరకు నాకేమి ఒక లెటర్ కూడా ఇవ్వలేదు. దానికి ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి ఇవ్వలేదు. కావున ఈరోజు హైడ్రా కమిషన్ కూడా కలుస్తాము. ఈరోజు ప్రజావాణి అక్కడ కూడా నడుస్తుంది. ఆయన కూడా ఒక లెటర్ ఇచ్చేస్తారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు? ఏం లేదు, నేను ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ కానీ హైడ్రా కమిషనర్ కానీ జిఎస్టీ కమిషనర్ కానీ మేయర్ కానీ ఫైనల్గా చెప్పేది ఏమి లేదు. ఈ ప్రజా ఆస్తి 200 కోట్లకు సంబంధించిన ఒక మున్సిపల్ పార్క్ 2 ఎకరాలు అది ప్లాటింగ్ చేసి వీళ్ళు అమ్ముకున్నారు. కావున వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఈ ల్యాండ్ని కాపాడాలి. ఈ ల్యాండ్ ఈ పార్కు సంబంధించి ప్రజలకు ఉపయోగపడి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అంటే ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేశారు కదా సార్, ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఏ భూములు కబ్జా చేసినా కానీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది కదా. అప్పుడు మీరు ఏమన్నా చెప్పారు ఈ సమస్య గురించి? మీరు అప్పుడేం చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు నేను ప్రభుత్వం చెప్పింది కరెక్టే. ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనం గతంలో కంప్లీట్ ఇచ్చినాం కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, దాన్ని రిమైండర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం ఆ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మన పని ఏంటంటే మనం కంప్లీట్ చేయాలి. ముందుకు పోయి మనం సమస్య ఏం చెప్పుకుంటే వాళ్ళు దానికన్నా పరిష్కారానికి ముందుకు వస్తారు. అంతేగాని వాళ్ళ అధికారులు ఎవరు మన ఇంటికి వచ్చి ఏం సమస్య ఏందని అడగారు కదా. మనం ఇప్పుడు ఇక్కడ ముందుకు వచ్చినాము. ఆయన అసిస్టెంట్ కమిషనర్ కానీ ఇంక ఎవరో అని తెలియదు. అలా డైరెక్ట్ ఏసీబీకి ఫోన్ చేసిండు. నేను ఇచ్చిన లెటర్ పొడేసి వాట్సాప్ పెట్టిండు. సలీం దగ్గర వస్తున్నా అని చెప్పిండు. నేను అందరూ కలవను అది తర్వాత కానీ నేను ఇచ్చిన కంప్లైంట్ వారు ఆయన మాత్రం ఆఫీసర్స్ మాత్రం ఎంక్వైరీ చేయాలి. అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ అనేది ఇప్పటివరకు సీఎం దృష్టికి వెళ్ళలేదని అనుకుంటున్నారా సార్ మీరు? ఇప్పుడైతే ఇచ్చిన నేను మన సీఎం దృష్టికి పోతుందా నాకది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మీడియా ద్వారా మాట్లాడుతున్నాను. వాళ్ళు అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు చూస్తారేమో తెలియదు. నాకైతే తెలియదు.